Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing semiyapulihora. Please subscribe, like and share. Don't forget to give the comment. ఈరోజు మనము సేమియాలతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి మనం ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే 5 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 5 గ్లాసుల నీళ్లు కూడా ఒక గిన్నెలో వేసి బాగా మరగనివ్వాలన్నమాట. 1 స్పూన్ సాల్ట్ వేయండి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేయండి. వేసి బాగా ఒకసారి కలిపేసి బాగా మరగనివ్వాలి మనం ఈ నీళ్ళని. కొంచెం ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకోండి. సేమియాలు కొంచెం పొడి పొడిగా వస్తాయి అన్నమాట. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు మాత్రం బాగా మరగనివ్వాలి ఒక 5 నిమిషాలు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది మనకి ఇది. నీళ్ళు బాగా మరిగిన తర్వాత 1 గ్లాస్ సేమియా వేసేసేయండి. 1 గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళు పోయాలి. తక్కువ నీళ్ళు పోసారంటే మనకి అది ముద్దలా జిగురుగా వచ్చేస్తుంది. అలా కాకుండా 5 గ్లాసులు నీళ్ళు పోసారంటే మనకి అది పలుకుగా బాగా విడివిడిగా బాగా వస్తాయి అన్నమాట. వేసి ఒక 5 మినిట్స్ మనకి టైం సరిపోతుంది. 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది సేమియా అనేది. ఆల్రెడీ మరుగుతున్న నీళ్ళల్లో వేసాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. బాగా ఎక్కువగా ఉడకనివ్వద్దు. ఒకసారి గరిటెతో కలుపుకుంటూ చెక్ చేసుకోండి. మరి ఎక్కువ ఉడికితే ఇంకా ముద్దలా వచ్చేస్తుంది. అందుకని లైట్గా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అలా ఉడకాలి. మరీ ఎక్కువగా ఉడకకూడదు. చూసుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని అంతా తీసేయాలి. ఏదైనా ఒక చిల్లులు గిన్నె ఉంటే అందులో వేసేసుకుని వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేయండి. ఇప్పుడు మనం చల్లటి నీళ్ళు, ఒక 2 గ్లాసుల నీళ్ళు సేమియా పై నుంచి వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ గెంజి లాంటిది, సేమియాకున్న గెంజి అంతా కూడా పోద్ది. మనకి చల్లటి నీళ్ళు వేసేటప్పటికి మళ్ళీ అది బిగుసుకున్నట్టు అయ్యి పొడిగా వస్తుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇంకా ఒక బేషన్ లాంటిది, ఒక పెద్ద వెడల్పుగా ఉండే పాత్రలోకి మనం ఈ ఉడికించుకునే సేమియాని వేసేసుకుని ఇలా వదిలేస్తే చల్లారిపోయి అది పొడిగా వస్తుంది. మనకి అక్కడక్కడ కొంచెం తడిగా ఉన్నా సరే మనకి అది ఆరిపోయేటప్పటికి ఆ తడి అనేది లేకుండా మొత్తం అంతా పొడిగా వచ్చేస్తుంది. మన సాల్ట్, పసుపు అన్ని వాటర్లో వేసాం కాబట్టి అవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ మాత్రం ఒకసారి పైనుంచి ఇలా వేసేసుకోండి. ఆ వేడికి అది కూడా మగ్గి బాగా పొడిగా వస్తుంది సేమియా అనేది. ఇప్పుడు మనం తాలింపు వేద్దాము. దీనికి ఒక చిన్న గిన్నెతో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రసాదంగా దేవుడికి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది. 10 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం జీడిపప్పు కూడా కావాలనుకుంటే ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు, జీడిపప్పు కూడా మనకు ఫ్రై అయిపోయినాయి. అవి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆవాలు వేద్దాము. అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అవి వేగాలి. ఆవాలు వేసిన 2 నిమిషాల తర్వాత మనము అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు ఇలా ఒక 2 స్పూన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీకు తురుముగా కావాలనుకున్నా తురుముగా కూడా వేసుకోవచ్చు. అల్లం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చి శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేయండి. అల్లం
ఈ పప్పులు ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అల్లం మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అల్లం ఘాటు ఆ ఫ్లేవర్ అనేది పులిహోరకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం పప్పులన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొన్ని వేసుకోండి. ఇప్పుడు ముందే మీరు ఎండుమిరపకాయలు అవి వేసుకుంటే అవి నల్లగా మాడిపోతాయి. అందుకని కొంచెం మినపప్పు అనేది కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు హింగు కూడా కొంచెం వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసేయండి. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనము నిమ్మకాయ 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాము. ఆ రసం అన్నమాట ఇది. అందులో ఉన్న సీడ్స్ తీసేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. ఇది మనం 1 గ్లాస్ సేమియాకి 2 మీడియం సైజ్ నిమ్మకాయ రసం అనమాట. వేసేసుకుని మనం ఆ పోపులోనే వేసేసుకోవచ్చు. వేడిగా వేసుకుంటే చేదుగా ఉంటుంది, అది ఇది అని ఏమి లేదు. వేడిగా ఉన్నా వేసేసుకోవచ్చు, చేదు అనేది అస్సలు రాదు. మీరు అదే నిమ్మరసంలోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాము, 1 స్పూనే వేసాము. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసాము. మొత్తం నిమ్మరసం, సాల్ట్, ఈ పోపు అన్నీ ఒకసారి కలిపేసి దాన్ని సేమియాలో వేసేసేయండి. మనం ఒకేసారి కలిపేసుకుంటే నిమ్మరసం, పోపు కూడా కలిపేసుకోవచ్చు ఒకేసారి. మీరు ముందు పోపు వేసి కలిపిన తర్వాత నిమ్మరసం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని 2 సార్లు కలిపితే అది ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా పోపులోనే నిమ్మరసం వేసేయండి. నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపేసి ఆ వేడివేడిగా ఉన్నదే వేసేసేయండి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా మనకి నిమ్మరసం, ఉప్పు అనేది కూడా ఒకేసారి బాగా పడుతుంది. ఆఖరిలో మనం ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు కూడా వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోండి చేతితో. ఇది ప్రసాదంగా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసేసుకోవచ్చు. మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇది చాలా తొందరగా. సేమియా పులిహోర రెడీ అయ్యింది. ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.